రియల్ ఎస్టేట్ ఏమవుతుందంటే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలక్షన్ ముందు తర్వాత కొద్ది గ్యాప్ అనేది సహజం. ఇప్పుడు స్లోగా పికప్ అయింది. మొత్తం పడిపోయిందని దాన్ని నేను అగ్రీ అవ్వను కానీ బట్ డౌన్ఫాల్ అయింది అనేది తగ్గింది అనేది డౌన్ ట్రెండ్ ఉంది వాస్తవం. బట్ రానున్న రోజుల్లో మొన్న క్రెడాయ్ మీటింగ్లో కూడా క్రెడాయ్ నారెడ్కో మీటింగ్స్లో అట్లా సీఎం గారు కూడా మాట్లాడిన వ్యూస్ అన్ని పంపించారు. సో మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ఎటువంటి దోకా లేదు. నెక్స్ట్ 10 years ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్. ఓకే. అయితే ఇది కొనుక్కునే వాళ్ళకి మంచి టైమా, అమ్ముకునే వాళ్ళకి మంచి టైమా అని ఎవరు అడిగారు నీలా యాంకర్. కొనుక్కునే వాడికి మంచి టైం. ఎందుకంటే 1.5 year పక్కన నుండి లాస్ట్ 1.5 year రేట్లే పెరగలేదు. పెరిగినప్పుడు పాత రేటుకి వస్తున్నట్టే కదా. అదే గత గవర్నమెంట్ కంటిన్యూ గవర్నమెంట్ వాడికి ఎక్కడో వెళ్ళిపోయాయి రేట్లు. అయినా సరే పెరుగుతున్నాయి. 177 కోట్లు ఒక ఎకరం అమ్మారు నాలెడ్జ్ సిటీ రాయదుర్గం దగ్గర. అట్లా సెకండ్ బిట్ 141 crores వెళ్ళింది. 11 ఎకరాలు ఫస్ట్ 7.67 ఎకరాలు. సో నా 2017, 16 and 17లో 42 కోట్లు వెళ్తే హైయెస్ట్ వాల్యూ అన్నాం. 2023లో రఫ్గా ఆ 42 కోట్లు కాస్త 100 కోట్లు. అంటే హైదరాబాద్ అప్పుడు రికార్డే, ఇప్పుడు రికార్డే. అంటే హైదరాబాద్ రికార్డ్నే హైదరాబాద్ బ్రేక్ చేసుకుంది. ఇప్పుడు 2025లో